కొన్ని గంటలు ప్రభు గడపాలని ఆయన నిర్ణయించుకున్న విధంగా ప్రార్థన చేసిన విధంగా మేము గౌరవ నా తండ్రి బయలుదేరి శిల్పారాం వెళ్తున్నాం. మా ప్రయాణం అంతట్లో తోడుగా ఉంది. మంచి ఆరోగ్యంతో వెళ్ళి అది మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలి. అలాగే ప్రభు మరి నేను డ్రైవర్ని మీ స్వాధీనం ఉంచుకోండి, మమ్మల్ని మీ స్వాధీనం ఉంచుకోండి. అక్కడ జరగాల్సిన ప్రతి కార్యక్రమం కూడా మీ నామానికి మహిమకరంగాను మాకు సంతోషకరంగాను ఆనందకరంగాను జరిగించాను. మమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అన్న స్టార్ట్ చేయండి. బస్సులో పెట్టుకుంటారు అందరూ ఉండి మాత్రం పడండి. హాయ్ వెళ్తా పోలీస్ బస్ చలాన్ కట్టపతి చలాన్ వేసాడు ఫ్రెండ్స్. పెద్ద స్టంట్ అయింది గైస్. ఇంకా టైం వేస్ట్ అయిపోయింది. ఇండిపెండెన్స్ డే అయినా వదలలే. స్వాతంత్రం రాలేదు. అంకుల్ హాయ్. హాయ్ చాలా రోజు రెడీయా? ఎక్కడ వెళ్తున్నావు? పార్కా? స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయింది. అందరూ పడుకుంటున్నారు. సీరియస్గా క్విజ్ ప్రిపేర్ అవుతుంది. సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న ప్రణయ్ సార్. దాని తర్వాత బ్రాన్స్, దాని తర్వాత వీళ్ళు ఇక్కడ బైబిల్ పెట్టుకొని బ్రాంజ్ సిల్వర్ అని మాట్లాడుతున్నారు. ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నారా? తెల్లారా స్కిల్స్ ప్రిపేర్ అవుతుంది. సెషన్ ప్రిపేర్ అయినా ఫుల్ డైరెక్ట్ అటాక్. అందరూ చెప్పు బ్రో.
అప్పుడు అందరూ సాగిల పడాలని చెప్పి రాజు దూత ద్వారా ఆజ్ఞాపిస్తారు. ఓకేనా? ఆజ్ఞ ప్రతి ఒక్కరు దాని ఎదుట సాగిల పడాలి. దేవుడు దర్శనం రూపంలో ఇచ్చేస్తారు. ఎప్పుడైతే మొక్కము అని చెప్తారు, అప్పుడు మొక్కము అండి మొక్కము అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి చెప్తారు, రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు. రాజు అన్నారు కదా నాయకుడు హెడ్ పేరు. సరే దీన్ని చెప్పమని ఏంటిది? ఆస్కర్ రాజు. వావ్, సూపర్. Who is that Oscar Raj? అయితే ఇంకా దానికి కనెక్టెడ్ క్వశ్చన్. ఆ నపంసకుల నాయకుడి కింద ఎంతమంది నపంసకులు ఉంటారు? బైబిల్ ఉంది చెప్పు. అన్ని ఇంకా చెప్పలే, మాకు బేసిక్ చెప్పండి. ఏ అన్న మా టీచర్ కళ గురించి నేను అడగా సీరియస్గా క్విజ్కి ప్రిపేర్ అవుతున్నారు. రౌండ్ డిస్కషన్ అవుతుంది. నేను ప్రిపేర్ అయినా. సరిగా నేను గూగుల్లో కొట్టాను. గూగుల్ అమ్మే అన్న ప్లేస్ పోయిందన్న. అమ్మో కొత్తగా కనిపెట్టబడిన కింగ్ ఆస్కర్ రాజు. అన్న నపంసకుల నాయకుడి పేరు చెప్పవా? చెప్పాలి, చదువుకో. అన్నకి సంబంధం లేదు. సీరియస్గా చదువుతున్నారు. టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి. సాధారణ పాటలు అంటున్నా. హైటెక్ సిటీ దగ్గరలో లొకేషన్. ఇది చంద్రబాబు నాయుడు కట్టించారు. చంద్రబాబు నాయుడు కట్టించిన ఫస్ట్ బిల్డింగ్ హైదరాబాద్లో ఉంది. దీన్నే చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ రండి. శుక్రవారమా? హల్లెలూయా. హల్లెలూయా.
కృపలను తలంచుచు కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కూర్చోలామా కోరిక అవుతుంది ఆయుష్కాలమంతా ప్రభుని ఎవరు కీర్తక ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం సర్వోన్నతుడైన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపేను ఎల్లను స్తుతులతో నింపేను కృపలను తలంచుచు కృపలను పడనదురు తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుము ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే హల్లెలూయా ఆమేన్ నాకెంతో ఆనందమే సియోని వాసం నాకెంతో ఆనందమే ఆనందమానందమే కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం హల్లెలూయా హల్లెలూయా అందరూ చాలా తెలిసి మనం దేశంలో ఆరాధించే సమయము అలాగే కొద్ది వాక్యం కూడా ధ్యానం చేసుకుంటాం తర్వాత ఈ కార్యక్రమాలు లెక్కలేదు మన హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా దేవా క్షేమముగా మమ్మల్ని ఇక్కడికి నడిపించుచున్నాము ఈ సన్నిధి కొరకే ఈ నామంలో మీ వందనాలు చెల్లిస్తున్నా విధానం బట్టి జయరాజు జరగబోయే కార్యక్రమాన్ని కాదు చేసి
కార్యక్రమాల గురించి సక్రమంగా కోరుకుతండి బాబా ప్రార్థన చేసుకుందాం. మన నిలబడండి నిలబడ. స్తోత్రం 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 ప్రభావ పరిశుద్ధ మౌనత్వాన్ని ఎస్ఐ యొక్క సన్నిధిలో ప్రభావ దాన్ని మేమందరం కూడా ప్రభావ ఇక్కడికి రావడానికి ప్రభావ శ్రీకారం రావడానికి సహాయం చేస్తున్నాం తల్లి దేవుని యొక్క సన్నిధిలో ప్రభావ ఎస్ఐ ప్రభావ పాటల ద్వారా స్థితుల ద్వారా ప్రభావితం స్థితించడానికి మేము పరచడానికి ఇచ్చిన అనుగ్రహించు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఏంటి స్పెషల్? చికెన్ కర్రీ వెజిటబుల్ రెసిపీ అది చెల్లరాదు ఏంటి స్పెషల్? చికెన్ బిర్యానీ మీది బగారా బగారా చికెన్ ఫ్రై వాళ్ళ ప్లేస్ మీదేంటి స్పెషల్? బిర్యానీ కొంచెం వేసుకో. సెల్లరస్ ఏంటండి స్పెషల్? చికెన్ మసాలా వంకాయ అక్కడ చూస్తున్నాడు. ఏదైనా చాలా ఏం తింటున్నావు? చెప్పు. చికెన్ మీ ఫేవరేటా? అంకుల్ ఏంటి స్పెషల్? మీదేంటి స్పెషల్ అంకుల్? చికెన్ చికెన్ ఆగో చెప్తేనే కానీ తెలియదు మోట చెప్తేనే కానీ తెలియదు. ఓహో ఏముండదు అందరం బిర్యానీ వీరికి అవుతున్నా డైటింగ్ చేయాలి ఫ్రెండ్స్. నేను జిమ్ చేస్తున్నా. డైటింగ్ అంట. శిల్పారామంలో జిమ్ ఉందా? ఆల్రెడీ అయింది. వాటర్ క్యాన్స్ అన్నీ మూసేసరికి డైట్ ఫుడ్ తిన్నాను. చెట్టు కింద లంచ్. మమ్మది మమ్మ నలుగురు అండి. ఆంటీ సెలెక్ట్ ఆంటీ పోయండి. ఆంటీ ఆడుతున్నారా? ఓకే పేరు చెప్పండి.
మీ టీం పేరు టీమ్ వన్ మా టీమ్ వన్ ఏదో మీ టీం పేరు చెప్పు. మీ టీం పేరు ఓకే మీ టీం పేరు Sunshine. సన్షైన్. మీ టీం పేరు Lord is my judge. Lord is my judge. ఓకే ఏంటిది చూసానా లార్డ్ ఈజ్ మై జడ్జ్ అని. నపాంసకుల అధిపతి ఎవరు? ఏంటిది? ఓకే. అశ్వనాజ్కి రాజు ఏమని చెప్పాడు? ఇష్టాయిల నుండి వివేకులను, సౌందర్యం గల వారిని, వివేకులను, జ్ఞానులను కొంతమంది బాలలను తీసుకొని వాళ్ళని చెప్పారు. వాళ్ళని తీసుకొని 3 years వరకు అదంతా చెప్పాలి. అది మొత్తం 3 years వరకు 3 years వరకు రాజు భుజించే భోజనంలో భాగము తాగే ద్రాక్షరసము నుంచి కూడా ఆ పానమును వాళ్ళకి 3 years అనుదిన భాగం ఇవ్వమని చెప్పి ఇంకా ఏం చెప్పారంటే వాళ్ళు పరిశీలించి వాళ్ళకి Objective questions కాదా డిస్క్రిప్టివ్ టైప్ లో ఉన్నాయి. ఇది లాంగ్ క్వశ్చన్ మెయిన్ పాయింట్ ఏమని ఆర్డర్ ఇస్తారు చెప్తాడు. ఏమని చెప్పింది? అదే వివేకమును, సౌందర్యము గల జ్ఞానులను, వివేకమును, సకల శాస్త్రములందు ప్రావీణ్యం గల వారిని తీసుకువచ్చి 3 సంవత్సరాలు వారిని పోషించి ఆ తర్వాత తన ఎదుట నిలబడి చెప్తారు. ఓకే. శద్రక్ మేషక్ అబేద్నగోల ముందు పేర్లు? మికాయేలు, హనన్యా, మిషాయేల్, అజర్యా. మికాయేలా? వెజిటేరియన్ ఫుడ్ ఎన్ని డేస్ తిన్నారు? 10 days. ఓకే. ఎన్ని సంవత్సరాల వరకు నెబుకద్నెజర్ కలలు కన్నాడు? ఎన్నో సంవత్సరం ఎన్ని సంవత్సరాలు? సెకండ్ ఇయర్ 2 years. ఓకే. శద్రక్ మేషక్ అబేద్నగో అగ్నిగుండంలో పడతారు కదా, వాళ్ళు ఎన్ని అవర్స్ అగ్నిగుండంలో ఉన్నారు? ఎన్ని అవర్స్? అక్క ఆన్సర్ చెప్తే పాయింట్స్ అక్క. ఉంది అయ్యా అన్న అద్దెలోదా థర్డ్ లేదు ఉంది లేదు నేను చదివినా చూపి అయిపోయిందా చూపి. ఎన్ని అవర్స్ ఉన్నారు అగ్నిగుండంలో? ఎన్ని అవర్స్ ఉన్నాయో తెలియదు. త్రీ అవర్స్ మైనస్ మార్క్స్. నెబుకద్నెజర్కి కళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? ఏం చెప్పిండు? ఆయనకి కళ వస్తుంది మర్చిపోతాడు. నాకు ఆ కళని దాని భావంని ఎవరైతే చెప్తారో వాళ్ళకి రివార్డ్ చేస్తా అని చెప్తాడు. వాళ్ళని పిలుస్తాడు జ్ఞానులను, ధనములను, బహుమానములను, వాళ్ళకి మహాఘనతను తన రాజ సన్నిధిలో ఇస్తానని చెప్పి చెప్తాడు. వీళ్ళని పిలుస్తాడు. ఎవరెవరు పిలిచారా? గారడి విద్యలను మాంత్రికులను, కల్దీయులను. కళకి భావం రూల్ పాస్ చేసిండు ఒకటి. ఏం రూల్? జ్ఞానులందరినీ సంహరించమని వాళ్ళని పుట్టినీయులుగా చేస్తా అంటారు. వాళ్ళని పెంట కుప్పల వల్లే మారుస్తా అని చెప్పి వారిని సంహరింపవాలని అని చెప్పి జ్ఞానులను సంహరింపవాలి. వాళ్ళు ఎవరు? మీరు చెప్పలేదు కాబట్టి చెప్పిన. మళ్ళీ క్వశ్చన్ అడగండి. ఎవరైతే ఆ భావం చెప్పలేరో ఫస్ట్ వాళ్ళని అంటాడు. భావం చెప్పకపోతారా చెప్పకపోతే ఆయనకి ఏమేమి కనిపించినాయి ఫస్ట్ కాలంలో? ఆయన హెడ్ గోల్డ్ ఒకళ్ళు చెప్పండి, ఎవరు చెప్తారు? ఆయన హెడ్ మేలిమి బంగారం వస్తుంది అన్న. ఆయన భుజంలో రొమ్ములు వచ్చేసి వెండి, ఉదకము తొడలు వచ్చేసి ఇత్తడి, ఒక పాదంలో ఒక పాదం ఇనుము, ఇంకో పాదం వచ్చేసి మట్టి ఇనుము, మోకాళ్ళు కూడా ఉంటది ఇనుము. ఓకే. దానికి కళలో తర్వాత ఏమైంది? అది కనిపించిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక రాయి, ఆ రాయి ఏంటంటే ఇత్తడి
మరియు మట్టి కలిసిన రాయి వచ్చి పాదములో పడుతుంది. వితౌట్ ఎనీ సపోర్ట్ చెయ్యి హస్తం పర్వతం నుండి ఒక రాయి వచ్చి దాని పాదంలో మీద పడుతుంది. అప్పుడు అది మొత్తం పడి పగిలిపోయి పిండి పిండిగా అయిపోతుంది. పిండి పిండి తుత్తులుగా మారిపోతుంది. అది కూడా ఓకే. కళని చెప్పింది ఎవరు? శద్రక, మెషక, అబేద్నెగో రాజుకి ఫస్ట్ కళని. ఓకే. కళకి వచ్చిన కళకి భావం ఏంటిది? రాజు ఒక రాజ్యము అంటే బలమైన రాజ్యము నెబుకద్నెజరు రాజు మీదకి దాడి చేసి ఆయన రాజ్యం అంతా కూడా కూలిపోతుంది, అంటే నాశనం అవ్వబోతుంది అని. ఆయన కంటే వీక్ అయిన కింగ్డమ్ ఒకటి వస్తుంది నాశనం చేయడానికి అని. స్ట్రాంగ్ గోల్డ్ స్టాచ్యూ ఉంది కదా అక్కడ పెట్టిర్రా, దాని పేరేంటిది? దాన్ని ఎక్కడ పెట్టిర్రు? ఎక్కడ పెట్టిర్రు? దాని హైట్ ఏంది, విడ్త్ ఎంత? 60 feet హైట్, 60 విడ్త్, 6 విడ్త్ 6 విడ్త్, 6 విడ్త్ అన్న వెడల్పు 60 into 6 6 ఓకే. 6 వెడల్పులు అన్న. 6 వెడల్పు 6 ఏంటిది? 6 మూరలు అది వెడల్పు, ఎత్తు 60. ఇంకా దాన్ని ఎక్కడ పెట్టి? దరాయేషు మైదానంలో. మెల్లగా థింక్ చేసుకొని దురాయేను. పాసా? ఒక్క నిమిషం అన్న. అన్న దూరాయన, తొందర పాసా లేకపోతే దూరాయన, దూరాయన. దూరాయగు. రాజు ప్రతిమను చేసిన తర్వాత ఏం చేసిండు? రూల్ పాస్ చేసిండు ఒకటి. ఏంటి? బీకా, పెద్ద బీకా, వీణ, సింఫోనా అన్ని వాయిద్యములో సౌండ్ వచ్చినప్పుడు అందరు శాస్త్రంగా పడి దానికి నమస్కారం చేయాలని రూల్ పాస్ చేయించు. ఎవరైతే ఆయన చేసిన ప్రతిమకి మొక్కరో దానికి పనిష్మెంట్ ఏంటి? గట్టిగా అగ్నిగుండంలో అగ్నిగుండంలో వీళ్ళు సాష్టాంగ పడలేదు అని అన్నారు. ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సాష్టాంగ పడలేదు. కంప్లైంట్ ఇచ్చింది కల్దీయుల అధిపతులు కంప్లైంట్ ఇస్తారు. శద్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళు సాష్టాంగ పడలేదు. ఎంతమంది అగ్నిగుండంలో వేయబడ్డారు? వాళ్ళు ఎవరెవరు? శద్రక్, మెషక్, అబేద్నెగోలు. దాని వల్ల ఇంకా చెప్పలేదు. అగ్ని ఎన్ని అంతలుగా వేశారు? అగ్నిలో వేస్తామని అంటే ఆ ముగ్గురు ఏమన్నారు? నా రక్షణకర్త అయిన దేవుడు నన్ను కాపాడుతాడు. ఏమన్నారు అంటున్నారు? నా రక్షణకర్త అయిన దేవుడు నన్ను కాపాడుతాడు. కాపాడకపోయినా నీ ప్రతిమను మొక్కము మేము చనిపోవడానికి కూడా సిద్ధమే అని అంటారు. ఓకే. అగ్నిగుండంలో నుంచి బయటకు తీసినాక ఏం టెస్ట్ చేసారు? వాళ్ళ తల వెంట్రికలు కాలినీలు చేస్తారు. వాళ్ళ వస్త్రపు బట్టలు కాలినీలు చేసి చూస్తారు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్మెల్ చేస్తారు. అగ్నివాసన అంటుకోలేదు, ఇంకా అగ్నివాసన కూడా అంటుకోలేదు వాళ్ళు. ఈవెన్ వాళ్ళ తల వెంట్రుకలు కూడా ఒక్కటి కూడా కాదు. దానియేలుకి వచ్చిన రెండవ దర్శనం ఏంటి? నెబుకద్నెజర్. ఒక పెద్ద చెట్టు కనిపిస్తాను. భూమి అంతా విస్తరించిన ఒక చెట్టు ఉంటుంది. దాని యొక్క మిడిల్ పార్ట్ ఉంటుంది, కొమ్మలు ఆకాశానికి అంటుతాయి. అది అంటుతాయి. దాని వేర్లు అదే దాని బ్రాంచెస్ వచ్చేసి భూమి అంతా విస్తరించి ఉంటుంది. దాని కొమ్మల మీద రకరకమైన పక్షులు ఉంటాయి. దాని కింద నీడలో అన్ని జీవ జంతువులు అన్ని దాని కింద ఉంటాయి. జీవకోట్ల మంది ఫుడ్ తిన్నా దాంట్లో ఉన్న ఆహారం తరగదు. ఇంకా చెప్పాలి, సరిపోయేంత ఆహారము ఉంటది అక్కడ. కంప్లీట్ చేసేలా కింద ఏమన్నా ఇంకా ప్రతి జీవం ఉంటా జీవరాశులు. దానికి భావం ఏంటి?
ఆ చెట్టు ఏమో రాజుని సూచిస్తుంది, నెబ్కద్నెజర్ అనే రాజుని సూచిస్తుంది. అతను ఎట్లుంటాడు అంటే అప్పటి వరకు ఏంటంటే ఎక్కువ గర్వపడి ఉంటాడు, అతడే పెద్ద కింగ్, ఆయననే పెద్ద రాజు, ఆయన కింద అంటున్నాడు అని చెప్పేసి ఉంటాడు. లేటర్ అని ఏమవుతుందంటే దేవుడు అతన్ని శిక్షిస్తాడు. ఎట్లా అంటే ఏడుస్తాం కాదు చూస్తున్నాడు ఇది అయినాక 12 months అయినాక వస్తుంది. 12 months అయినాక ఆయనకి ఈ ఏమని వస్తుంది అంటే 7 years వరకు ఈ స్ట్రీట్ గ్రాస్, అది గడ్డి అదంతా తినాలని చెప్పేసి దేవుడు సూచిస్తాడు. 12 months తర్వాత రాజు నెబ్కద్నెజర్కు అది జరుగుతుంది అన్న. ఆయన రాజ్యంలో నుండి ఆయనని మనుషులు ఆయనని తోసివేస్తారు. పశువుల వల్ల ఆయన గడ్డి మేస్తాడు. ఆయన గోర్లు ఏంటిదంటే పక్షుల గోర్లు వల్లే పెరుగుతాయి. ఆయన హెయిర్ ఎట్లా అవుతుంది అంటే పక్షి రాజు ఈకల వల్ల అంటే ఫెదర్స్ వల్ల ఆయన హెయిర్ కూడా అట్లా అవుతుంది. దేవుడు చెప్పినదంతా జరుగుతుంది. 7 కాలాలు అంటే 7 మాసాల తర్వాత 7 years తర్వాత గడ్డి మేసిన తర్వాత ఆయనకు మానవుల హృదయం వస్తుంది. మళ్ళీ ఆయన రాజ్యంలోకి తిరిగి వస్తుంది. అప్పుడు ఆయన రాజ్యం ఆయనకు అంటే మంచుతోటి ఆయన తడిచిపోతాడు అదంతా కూడా. పరిపాలించాడు కానీ నెక్స్ట్ క్వశ్చన్, రాజుగా ప్రకటించలేదు ఎవరు? దర్యావేషికి ఎంతమంది అధిపతులు, వాళ్ళల్లో మెయిన్ మంది ఎవరు, ఎవరు అని నియమించుకున్నాడు ఆయన? 120 members అధిపతులు 120 members ఉంటారు. దానియేలు ప్రథముడిగా ఉంటాడు. తర్వాత వీళ్ళని కూడా దానియేలు, దీంట్లో కూడా దానియేలు మళ్ళీ 120 తర్వాత దానియేలు ప్రముఖుడు. అందరూ ముగ్గురు, ఇంకా ముగ్గురు మెయిన్ దాంట్లో. ఆ ముగ్గురు ఎవరు మెయిన్ ఉంటారు. ఎవరు వాళ్ళు? దానియేలు ప్రథముడిగా ఉంటాడు. ఇంకిద్దరు ఎవరు అనేది రాజు నుంచి ఒక రూల్ పాస్ చేయించిండ్రు. అది ప్లాన్ చేసి చేయించింది ఎవరు? గారడి విద్య గల వాళ్ళు కల్దీలు, మాదీలు, అంతేగా మాదీలు కల్దీలు. ఏమని రూల్ ఏమని పాస్ చేయించింది అంటే ఏ రాజు పాస్ చేయించిండు? అది ఏమని రూల్ పాస్ చేయించిండు? 30 days నాకు తప్ప ఇంకొకరికి మొక్కొద్దని చెప్పించి రూల్ పాస్ చేసిన తర్వాత దానియేలు ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేస్తాడు. పైకి తిరిగి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఓకే. దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు అని తెలిసి రాజు ఏం చేసింది? చింతాకాంతుడై బాధపడ్డాడు. విచారించి ఉపవాసం ఉండి వాళ్ళ ఇంట్లో డాన్స్లు వేస్తుంటే అంటే ఉంటాయి కానీ అది కూడా స్టాప్ చేయించి విచారక్రాంతుడు అవుతాడు. విచారపడతాడు. విచారం పడి దాన్ని అది ఉపవాసం చేసేసి అది ఏం జరగకుండా అది అటెండ్ కాదు, వాటికి ఏం జరగకుండా ఆపేస్తాడు. దానియేలుని బయటకు తీసుకొచ్చినాక రాజు ఏం చేసింది? దానియేలు పై కుట్ర పన్నే వాళ్ళని సింహపు బోన్లో వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలందరినీ చేసేసి సింహాల బోన్లో పడేస్తారు. ఓకే. దర్యావేష్ రాజుని ఒక పిటిషన్ మీద సైన్ పెట్టిస్తారు. ఎవరు ఏం పిటిషన్, అది ఏంటిది, దేనికి సంబంధించింది? ఎప్పుడన్నా ఎప్పుడు పాసా ఒకసారి సరే అన్న. దానియేలుని ఆయనకి అన్నిట్లో జ్ఞానం ఇంకా తెలివి అన్ని ఎక్కువ ఉంటాయి కదా అన్న. అయితే వేరే వాళ్ళు ఉంటారు కదా, అందరికి హెడ్ని పెడతాడు కదా దర్యావేష్ రాజు. నేను అడిగిన క్వశ్చన్ పిటిషన్ పైన సైన్ పెట్టించేది, అది ఎవరి రూల్ అంటే దానిపైన ఏముంటుంది ఆ పిటిషన్, ఆ లా ఏంటిది, ఎవరి లా? పిటిషన్ పైన సైన్ పెట్టిస్తారు వాళ్ళు. ఆ పిటిషన్, ఆ లా ఏంటిది, ఎవరి సిద్ధాంతం అది? అంటే 2 పిటిషన్లు ఉంటాయి అన్న. ఇప్పుడు ఆ సిద్ధాంతం ప్రకారం చేశారు, ఏంటిది అది? ఎవరి సిద్ధాంతం అది? ఎవరి సిద్ధాంతం అంటే ఎవరు రాపిచ్చిర్రు అన్న? ఎవరు రాపిచ్చారు? రాజా. అవును రాజు. ఎవరు రాపిచ్చిర్రు అంటే
ఆయన ఆ పేరు సిద్ధాంతం ఏంటిది? రాపిచ్చిన ఆయన పేరు సిద్ధాంతం. ఆ సిద్ధాంతము ఒక దానికి సంబంధించింది, అదేంటిది వాళ్ళ పేర్లు? ఒకదానికి సంబంధించి ఆ లా ప్రకారం చేస్తున్నారు వాళ్ళు. ఆ లా ఏంటి? లా ఉంటుంది, చట్ట ప్రకారం ఉంటుంది. ఆ చట్టం పెట్టింది ఎవరు? చట్టం తెచ్చింది ఎవరు? ఏ క్వశ్చన్ అన్న ఒక్క నిమిషం మళ్ళీ క్వశ్చన్ చెప్పండి. కాదు, ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి క్వశ్చన్ చెప్పండి. ఆ లా తెచ్చింది ఎవరు? అంతే సింపుల్. ఎవరి వల్ల ఎవరి లా అది? ఎవరు తెచ్చారు? నెబ్కద్నెజర్. కాదు, ఎవరి ద్వారా వచ్చింది అలా? ఆ, ఎవరి లా? దానియేలు ఆ లా చెప్పాలా? లా ఏంటో చెప్పాలా లేకపోతే ఆ లా ఏంటిది? ఆ లా ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి సిద్ధాంతం? ఎప్పుడు అంటే ఒకసారి మళ్ళీ చెప్పండి. అది ఇప్పుడు దానియల్ బోన్లో నుంచి బయటకు వచ్చినాకనా లాస్ట్కే కారణం పిటిషన్ సైన్ పెట్టించారా వాళ్ళు? అది పెట్టించారు. ఏం పెట్టించారంటే దర్యావేషి పిటిషన్ సైన్ పెట్టించింది ఉన్నారు. అది ఒక సిద్ధాంతం ప్రకారం. ఆ ఏం సిద్ధాంతం? ఆ లా ఏంటి? పారిసికులకు, యూదియులకు, మాదీయులకు, పారిసికులకు సిద్ధాంతం అది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, బోటింగ్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, బోటింగ్ చేసినాం ఫ్రెండ్స్. ఇక చాలా నాయ చెప్తుంది. భయంతో చెప్తుంది హాయ్ కూడా అమ్మ. వాళ్ళు వస్తలేరు, తొక్కాలి. వాళ్ళు ఆగిండ్రు రాడా? హాయ్ ఫ్రెండ్స్, మరి పింక్ బోట్లో ఉన్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అరే వాళ్ళు ఎన్నో కిందికి పోయారు కదా. అక్కడే ఉన్నారు వాళ్ళు. అటు పోవచ్చు అన్న, అటు పోవచ్చు. అటు వెళ్ళాలా? అటు తిప్పాలి అన్న, అటు వెళ్ళాలి. ఏ కాదు. అరే పిల్లగా అట్టు వెళ్ళాలి. అటు వెళ్ళాలి. అరే అట్టు వెళ్ళి అగో వాళ్ళు వచ్చారు. అటు అటు అక్కడ దాకా వెళ్ళి ఏ, ఈడ కాదు బే. ఇట్లా తిరిగి రావాలి. హాయ్ ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఆగమా? ఆడపోయి ఆగుతాం అక్క. నువ్వు దొక్కన పమ్మ అక్కడనే దొక్కుతుంది. అరే అటు తాడు కట్టిర్రా. అందుకే అక్కడ అదే ఎచ్చు. ఆఫ్ చేసి మళ్ళీ ఇటు వెనకకు దొక్కు. అయిన ఆపేసాయి. వెనకకు దొక్కు బే, అటు చెట్టు ఉంది రా, గడ్డి గడ్డి ఉంది, తొక్కురా. ఇటు దొక్కు, ఇటు దొక్కు, అటు ఇటు 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 దొక్కు. గడ్డిలో పోతావు. తొక్కు తొక్కు. చెట్లలో పోతా ఆరా.
వెనక పోతుంది ఆపోతుంది అమ్మా వీళ్ళు వస్తారా? అరే అరే ఆగా అరే వాళ్ళని ఇటు ఇటు ఇట్లా ఇటు ఎక్కాలి ఇప్పుడు తొక్క 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 ఇటు దక్కు ఇటు దక్కు ఇటు ముందకు అటు తిప్పమన్నా తొక్క తొక్క డ్రైవింగ్ చేసి మేడం మీరే డ్రైవ్ అరే అరే రాడొద్దు రా తొక్కరా తొక్కు తొక్కంటే అటు పోయినావు రావడం తొక్కు 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 హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఆగం చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతా స్కామ్ హాయ్ ఫ్రెండ్స్ చెట్లలోకి వెళ్ళిపోతున్నాం అరే మొన్న నువ్వు చూడండి తొక్కరా నేను కొడుతున్నా అటు మంచి కార్నర్కి వెళ్ళి పోదాం వెరీ నైస్ ఫ్రెండ్స్ అరే రాళ్ళున్నాయి తుప్పాలున్నాయి రా దారం ఉంది అదే అంటే వాళ్ళే అరే చక్క దొక్కకపోతే గుద్దుతాం గొడవలకు మళ్ళీ నువ్వు కెమెరా చేస్తున్నావు ఇక్కడ అది ఆపరేట్ చేయి ఫస్ట్ చేస్తున్నాను డ్రైవింగ్ నన్నది అరే తొక్కురా సెల్ఫీ లాగా వచ్చింది సెల్ఫీలో చక్కది ఇటు పట్టుకుంటా తిప్పురా ఎక్కడ ఉన్నాడు ఫుల్ బ్లాక్ వస్తున్నావు తొక్కరా పట్టుకుంటా అదులే వస్తున్నావు బ్రేక్ వేసా నేనేం తొక్కట్లే ఫ్రెండ్స్ చచ్చిపోతున్నాం వేడికి వీళ్ళ తొక్కుడికి వాళ్ళిద్దరు వెనకమాల గుద్దుకున్నారు ఫ్రెండ్స్ చక్కర అయిపోయారు అరే చక్కర రా తొక్కు తొక్కు సోనం వెళ్ళొద్దు సూపర్ రైడింగ్ బై షారండల్ అయ్యో చూడు అరే ఆగు తొక్కకు తొక్కకు అగ వాళ్ళు చూడు డాడీ ఆగో చూడలే డాడీ ఆగో తీయరా నన్ను పిచ్చోడా డాడీ ఒకడా సోను వెరీ గుడ్ డ్రైవర్ వెరీ నైస్ హలో హలో బ్రదర్ ఎటు చెప్తున్నా బ్రదర్ నువ్వు నడుపు నేను తిప్పుతున్నాను అరే వాళ్ళ కావాలని ఆగిండురా అరే ఆపురా రే అట్లా అట్లా కొడతావు తొక్కు వస్తున్నారా నేను కూడా వస్తా మళ్ళీ మమ్మీ చీటి మళ్ళీ టికెట్ దొరికిందారా ఉన్నాయనుకుంటా ఇక వచ్చేసామా ఓపెన్ చేసి కన్నా టికెట్స్ పెట్టేసుకున్నాం అరే అరే అటు అటు ఇంకా దొక్కు టైప్ లేదు అట్ట దొక్కాలి అప్పుడు ఆగండి నేను ఏ గడ్డుంది అటు జరిపి సరే స్పీడ్ కదలది ఇప్పుడు వదిలేదు ఆఫీస్ వాళ్ళు అస్సలే లేరా మనం మళ్ళీ ఇట్లయితే పోదాం మొత్తం పోదామా
అదే ఏంటంటే సార్ ఫోటో కొంచెం వస్తున్నారు అలా అంతా వెయిట్ చేస్తున్నారు పాపం అయితే బాత్రూమ్ వస్తున్నట్టుగా చెప్తున్నాం బాగా చెప్తున్నారు ఇక్కడ వరకే తొక్కాలి ఇవాళ కట్టిగా మీకోసమే వెయిటింగ్ ఇటు సైడ్ వచ్చేస్తుంది మీకోసమే వెయిటింగ్ అదే చూసి రామన్నా ఇంకొక 10 minutes మన అంటుంది హాయ్ తొక్కు Hi guys. Hello. Hi uncle. Hello. Hi auntie. మమ్మీ డాటర్ డియో చెట్టు మధ్యలో సినిమాటిక్ మోడే మోడ్. फाइव मेंबर वो 5 दूसरे लोगों के अभी अपन लोग उनको दिखा दिया भाई आगे उनको दिखा दिया हमारा स्क्रीनशॉट तुमको दिखा ये 5 लोग वही वो 5 लोग यही है हां यही है 5 लोग 1 2 3 4 5 ये 5 लोग डोले 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 कुछ डोले डोले అటుపోతుంది అటుపోతుంది एक्सरसाइज है
ముందు సరే మేము రివర్స్ వెళ్తాం, టెన్షన్ ఏం లేదు. రివర్స్ కూడా వెళ్ళట్లేదు. అదే లెఫ్టే ఉన్నట్టు. అదే అవుతుంది. Oren. Wow. Nice గృహము. హాయ్ బ్రో దీన్ని బన్నీ అంటారు. కళ్ళు మూసుకొని పడుకుంది తింటుంది గడ్డి. మూడు కొరుకుతుంది. అరే నన్ను ఫోటో హలో హలో ఊరికొచ్చాం. అరుగు మీద కూర్చున్నాము. సండే స్కూల్ బెస్ట్ టీచర్ అవార్డ్, స్టూడెంట్స్, టీచర్ ఆఫ్ ద ఇయర్. హాయ్ హాయ్ ప్రైజ్ లార్డ్. అక్కడ ఉంటాయి క్లాసికల్ ఆమ్లెట్. వర్షం బాగా ఉన్నాను. అడ్డుగారా కుమారం తాత, పెట్టు పెట్టు. షైనీ నాయనమ్మ. చేతులు చేతులు. వస్తున్నాయి గాయ్స్.
రాలే